హాయ్ అండి, వెల్కమ్ టు అరైంది లాక్స్. 2 మినిట్స్లో ఈ వీడియోలో అయితే బగారా రైస్ ఎంత ఈజీగా చేయాలనేది నేను కంప్లీట్గా చూపిస్తాను. ఓన్లీ 2 మినిట్స్ అండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్లియర్గా చెప్తాను. మనమైతే రైస్కి ఎంత వాటర్ తీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అవుతుంది అనేది నేనైతే క్లియర్గా చెప్తాను. ఎంత రైస్ అయినా సరే మనము ఈజీగా బగారా రైస్ అయితే చేయొచ్చు. ముందుగా నేనైతే ఒక పెద్ద బాండి తీసేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి వేసాను. ఇందులోనే పచ్చిమిర్చి, ఇంకా అప్పటికప్పుడే దంచేసిన అల్లం పేస్ట్. మనకు బగారా రైస్ అయితే అల్లం పేస్ట్ వల్లనే టేస్ట్ వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు దంచేసిన అల్లం పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇందులోనే ఒక 4 to 5 లవంగాలు, ఇలాచి, ఇంకా మన దగ్గర ఏ ఉన్నా సరే వేసుకోవచ్చండి. దాల్చిన చెక్క, ఇలా బగారా పువ్వు అంటారు కదా, అది ఆకు, ఇవన్నీ ఏమున్నా అయితే అవన్నీ మొత్తం అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇందులోనే కొద్దిగా సాజీర కూడా వేసేసి ఆయిల్ మొత్తం అయితే ఫ్రై చేసేసాను. మనం ఇది ఎక్కువ ఫ్రై చేసుకుంటే బగారా రైస్ కలర్ కూడా కొద్దిగా ఎక్కువనే వస్తుంది. ఇది నార్మల్గా ఫ్రై చేసుకుంటే బగారా రైస్ కలర్ కొద్దిగా తక్కువగా వస్తుంది. అలా మనము ఫ్రై చేసేదాన్ని బట్టి బగారా రైస్ కలర్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే నార్మల్గా అయితే ఫ్రై చేశాను. ఇందులో నేనైతే 3 గ్లాసెస్ కోసం అయితే రైస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ రైస్ కోసం అయితే ఒక్క గ్లాస్కి 1 గ్లాసు సగం వాటర్ తీసుకోవాలి. అలా ఎన్ని గ్లాసుల రైస్ తీసుకున్నా ప్రతి గ్లాస్కి 1 గ్లాస్ సగం గ్లాస్ తీసుకోవాలి, మళ్ళీ సగం తీసుకోవాలి. అలా నేను 3 గ్లాసెస్ రైస్ కోసం 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మళ్ళీ 3 సగాలు కదా, అలా 1.5 అంటే 4.5 వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, నో ప్రాబ్లం. నేనైతే 3 గ్లాసెస్ రైస్ అయితే ముందుగానే కడిగేసి పెట్టేసుకున్నా. మొత్తం అయితే ఎసరు వచ్చిన తర్వాత ఇంకా వేసి కలిపేసాను. ఫస్ట్ అయితే సిమ్లో పెట్టొద్దండి, హైలోనే పెట్టి ఉడికించుకోవాలి. మన కొద్దిగా ఉడుకుతుందని అర్థమైన వాటర్ పోయే ముందు మాత్రమే సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా సగం అయితే చూడండి, లాస్ట్లో అయితే హైలో పెట్టిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసామంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా అయితే అవుతుంది. ఇంకా ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క గ్లాస్కి అయితే గ్లాస్ సగం వాటర్ తీసుకుంటే మాత్రం అలా ఎన్ని గ్లాసుల రైస్లు తీసుకున్నా దాంతో అయితే మనము ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు అండి. గ్లాసే కాదు, మీ దగ్గర ఏమున్నా సరే ఏ దాంతో అయితే రైస్ తీసుకుంటున్నారో దానికి సగం గ్లాస్ ఎక్కువ వాటర్ తీసుకుంటే అయిపోతుంది. అంతే అండి. థ్యాంక్ యూ అండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.